ఈ హనుమాన్ గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కార్పొరేషన్ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే 400 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నట్లుగా పెమ్మసాని పేర్కొన్నారు. శంకర్ విలాస్ ల్యాండ్ అక్విజిషన్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లుగా మంత్రి పెమ్మసాని చెప్పారు. గుంటూరు నగర పరిధిలోని పలు ప్రధాన రహదారుల విస్తరణ పనులు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్, కమిషనర్ మయూర్ అశోక్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీ పాల్గొన్నారు. నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం ఇది 30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది. దాన్ని ఒరిజినల్గా నామినేటెడ్గా, ఎందుకంటే ఒకళ్ళే ముందుకు వచ్చారు, నామినేటెడ్గా చేద్దామంటే దానికి కొంతమంది కరెక్ట్ కాదన్నారు. అందుకని చెప్పి దాన్ని మళ్ళీ ప్రాపర్ టెండర్ ప్రాసెస్లో తీసుకువెళ్ళి ఈరోజు మళ్ళీ దాన్ని కూడా టెండర్ పిలిచాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి కాకుండా మనం గవర్నమెంట్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది నల్లపాడు వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా మానస్ సరోవరం, కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలంటే ఎయిదర్ పీపీపీ మోడ్ కానీ లేదంటే గవర్నమెంట్ ఫండ్స్తో కానీ చేయాలంటే దీనికి డిపిఆర్లు ఇవన్నీ చేయాలి. ఆ డిపిఆర్లు చేయడానికి ఎపిట్కో సంస్థకి గవర్నమెంట్ ఆర్గనైజేషను దానికి ఇచ్చే విధంగా గవర్నమెంట్ నోటీస్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా డిపిఆర్స్ తయారు చేసి ఇస్తే నెక్స్ట్ వాటిని ముందుకు తీసుకువెళ్తాం. అదే కాకుండా శానిటేషను, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి శానిటేషన్లో ఇప్పుడున్నటువంటి ఆటోస్ కానీ, పుష్ కార్ట్స్ కానీ, పనిచేయనివి కానీ వీటన్నిటినీ ఆడిట్ చేయటం. నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం ఇది 30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది.